వన్ పీస్ చాప్టర్ 1114 యొక్క స్పాయిలర్స్ అయితే వచ్చేసాయి. అసలు ఈ స్పాయిలర్స్ లో మన ఓడా సెన్సే మనకైతే ఒక మూవీనే చూపించారు. ఈ స్పాయిలర్స్ లో మనకి జాయ్ బాయ్ గురించి చాలా విషయాలు రివీల్ చేస్తారు. అసలు మన వేగపంక్ రివీల్ చేసిన మాటలు చూస్తుంటే నాకైతే అనిపిస్తుంది జాయ్ బాయ్ ఇంకా నికా వేరు అని. అసలు లిటరలీ ఈ స్పాయిలర్స్ అయితే చాలా అంటే చాలా క్రేజీగా ఉన్నాయి. సో ఇంకేం నేర్చుకున్నా వీడియో కానీ అంతకన్నా ముందు మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బ్రో తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఇంకేం నేర్చుకున్నా వీడియో. ఈ స్పాయిలర్స్ ప్రకారం ఈ చాప్టర్ యొక్క పేరు వచ్చేసి ఇకారుస్ స్విన్. ఈ చాప్టర్ యొక్క పేరు చూసి మీకైతే అర్థమైపోయింది. ఒక క్యాట్ ఉంటుంది అనమాట ఇకారుస్ అని. తనైతే తన రెక్కల్ని ఉపయోగించి సన్ని అందుకున్నామని చూస్తాడు, కానీ సగం దాల్లోనే తన రెక్కలు అయితే కాలిపోతాయి. ఐ థింక్ ఈ స్టోరీ మీ అందరికి తెలిసిందే గైస్. మన ఓడా సెన్సే అయితే ఈ చాప్టర్ లో మన సన్ గాడ్ నికా గురించి చాలా విషయాలు రివీల్ చేయడానికి వెళ్తున్నారు కాబట్టి ఈ చాప్టర్ యొక్క పేరు అలా పెట్టారు. ప్లస్ ఇక్కడ హికారు ప్లేస్ లో మన వేగపంక్ ఉన్నాడు అనమాట. తను కూడా జాయ్ బాయ్ మిస్టరీస్ ని సాల్వ్ చేద్దామని వెళ్ళాడు, కానీ మధ్య దారిలోనే తను ఇలా చనిపోయాడు. ఇంకా ఇదే ఈ చాప్టర్ యొక్క థీమ్. ఇంకా ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది చాలా మంది యొక్క రియాక్షన్ తో. వరల్డ్ వైడ్ గా అందరూ రియాక్షన్ ఇస్తూ ఉంటారు మన వేగపంక్ చెప్పే మాటలకి. ఇంకా మెరీన్స్ కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. వీడేంటి ప్రపంచం మునిగిపోయే మాటలు చెప్తున్నాడు అని చెప్పి వాళ్ళు కన్ఫ్యూజింగ్ గా ఉంటారు. ఇక్కడ అకాయినో కూడా చాలా కోపంగా ఉంటాడనమాట. వాడు ఎందుకు కోపంగా ఉన్నాడో మనకి తెలీదు. ఇంకా ఈ చాప్టర్ లో మన డోఫీ కూడా చూడడానికి ఉంటుంది అనమాట. బ్రో మనోడు ఏ చాప్టర్ లో కనిపిస్తే ఆ చాప్టర్ వైరలే. మనోడైతే ఇక్కడ జైల్లో మాజిలాన్తో అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఈ మాజిలానే మీ అందరికి గుర్తుండిద్ది. మన లూఫీకి అయితే విషయం ఇచ్చేసాడు. సో తినే లూఫీ మాజిలాన్తో చెప్తూ ఉంటాడు, చూడు ప్రపంచం అయితే మునిగిపోబోతుంది, ఇక్కడ హైయెస్ట్ ప్లేస్ ఎక్కడో చూసుకొని అక్కడికి వెళ్ళిపో అని చెప్తాను అంటూ ఉంటాడు. ఒక రకంగా ఇండైరెక్ట్ గా మన డోఫీ అయితే ఆ మెరిట్ జాయిస్ వైపు ఏళ్ళు చూపిస్తున్నాడు అనమాట. నాకైతే వేగపంక్ మాటలు వినిన తర్వాత బల్బ్ వెలిగింది అనమాట. అసలు ఆ మెరిట్ వాయిస్ ఎందుకు అంత పైకి ఉందో. కానీ ఇక్కడ మన డోఫీ చెప్పిన వేస్ట్ అనమాట. ఎందుకంటే ఆ జైల్ ఆల్రెడీ సగం మునిగిపోయే ఉంది సముద్రం లోపల. సో బ్యాక్ టు మన వేగపంక్ తనైతే చెప్పాడు కదా ప్రీవియస్ చాప్టర్ లో ఈ ప్రపంచం మునిగిపోయింది అని చెప్పి. సో దాని యొక్క హైపోథసిస్ చెప్తాడు అనమాట. తనైతే చెప్తూ ఉంటాడు, తొందరలో మన వరల్డ్ లో చాలా పెద్ద భూకంపాలు అయితే వస్తాయి, కానీ ఇది న్యాచురల్ డిజాస్టర్ అయితే కాదు, ఇదైతే మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని చెప్పి తను అంటాడు అనమాట. అంటే కొంతమంది కలిసి ఇలాంటి ఒక భూకంపాలు తెస్తారని చెప్పి తనైతే అంటున్నారు, కానీ ఇక్కడ పేర్లు అయితే చెప్పలేదు. అయినా మీ అందరికి తెలిసిందే మన వన్ పీస్ వరల్డ్ లో అయితే ప్రపంచాన్ని షేక్ చేసే డెవిల్ ఫ్రూట్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మన వైట్ బీడ్ ఒక డెవిల్ ఫ్రూట్ ప్రస్తుతం అది మన బ్లాక్ బీడ్ దగ్గర అయితే ఉంది. అయినా దీని గురించి నేను ఇక్కడ డీటెయిల్ గా మాట్లాడను, ఎందుకంటే ఇది స్పాయిలర్స్ వీడియో కాబట్టి మెయిన్ చాప్టర్ రాగానే మనం దీని గురించి డీటెయిల్ గా మాట్లాడదాం. ఇంకా దీంతో మనకైతే సాటర్న్ ని చూపిస్తారు. తనైతే అసలు విపరీతంగా ట్రై చేశాడు అనమాట, ఎలాగైనా ఆ డండన్ మోచిని వెతికి ఈ బ్రాడ్కాస్ట్ ని ఆపేయాలని. కానీ మనోడికైతే వెతికేది దొరకదు అనమాట. తనకైతే మదర్ ఫ్లేమ్ దొరికిద్ది. అదైతే సేమ్ మన వేగపంక్ యొక్క బ్రెయిన్ ఎలా ఒక ట్యాంక్ లో పెట్టారో ఆ మదర్ ఫ్లేమ్ కూడా ఒక ట్యాంక్ లో అయితే పెట్టారు. అసలు చూసి మన సాటర్న్ కంగారు పడిపోతాడు అనమాట. వాడు షాక్ అయిపోతాడు, ఎందుకంటే అసలు మదర్ ఫ్లేమ్ బ్యాడ్ యాస్ భయంకరమైన ఫైర్ అని చెప్పి వాడు అనుకుంటాడు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఒక ట్యాంక్ లో చుచ్చుబుడ్డంత ఫైర్ అయితే అక్కడ ఉంది. కానీ గైస్ మీరు అందరూ అయితే గుర్తు పెట్టుకోండి, ఇది స్పాయిలర్స్ మాత్రమే. మనకు తెలియదు కన్ఫర్మ్ గా అక్కడ ఎంత పెద్ద ఫైర్ ఉందని. ఈ స్పాయిలర్స్ లో మాత్రం మనకైతే చిన్న ఫైర్ ఉందని చెప్పి అక్కడ చెప్పారు. నిజానికి అక్కడ ఏముందో మనం చాప్టర్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఇంక ఇక్కడ మన వేగపంక్ యొక్క బ్రాడ్కాస్ట్ ని చూపిస్తారు అనమాట. మన వేగపంక్ అయితే అసలు ఎంత వెనక్కి వెళ్ళిపోతాడు అంటే వర్ల్డ్ సెంచరీ దాటి వెళ్ళిపోతాడు అనమాట. 900 years దగ్గరికి వెళ్ళిపోతాడు. అక్కడ తనైతే చెప్తూ ఉంటాడు అనమాట, నేనైతే తనకి చాలా అంటే చాలా దగ్గరికి వెళ్ళా, కానీ తన గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయా అని చెప్పి తను అంటాడు. అసలు ఈ మాటలు అయితే మన ఈము కూడా చూస్తూ ఉంటాడు గైస్. ఈ చాప్టర్ లో బ్రో మన ఈము కూడా కనిపిస్తాడు, కానీ మీ అందరు తెలిసిందే తనైతే ఏం మాట్లాడ్డా అనమాట, ఏం డైలాగ్స్ ఉండవు తనకి. అలాగే మళ్ళీ సీన్ షిఫ్ట్ చేసి మన వేగపంక్ దగ్గరికి అయితే వెళ్ళింది. తనైతే చెప్తూ ఉంటాడు, నేను రెండో తప్పు కూడా చేశా, అదేంటంటే ఏషియంట్ హిస్టరీ మీద రీసెర్చ్ చేశా, ఆ పోనిగ్లిఫ్స్ మీద రీసెర్చ్ చేశా. అసలు గవర్నమెంట్ వాళ్ళు నన్ను ఆపాలని కూడా చూసారు, కానీ నేను ఆ రీసెర్చ్ అయితే ఆపలేదు. నాకు ఇప్పుడు ఎంత ఇన్ఫర్మేషన్ తెలుసో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు చెప్పబోతున్నానని చెప్పి తను అంటాడు. అలాగే రెండు వైపు మన లూఫీని అయితే చూపిస్తారు. తనైతే వల్కరీతో ఫైట్ చేస్తూ ఉంటాడు తన గేర్ 5 లో. అలాగే ఫైనల్లీ మన వేగపంక్ అయితే చెప్పేస్తాడు, 900 years ఎంకాల ఒక అబ్బాయి అయితే పుట్టాడు ఏన్షియంట్ కింగ్డమ్ లో, తన పేరు జాయ్ బాయ్. ఇంకా ఆ అబ్బాయి దగ్గర కూడా సేమ్ బాడీ అయితే ఉంది. ఆ బాడీ స్ట్రెచ్ చేసిద్ది సేమ్ లైక్ మన సన్ గాడ్ నికా. తినైతే ఎల్బాలో ఉండేవాడని చెప్పి తిను అంటాడు. ఇక్కడ చూసుకోండి గైస్, మన వేగపంక్ ఏం చెప్పాడంటే సన్ గాడ్ నికా అయితే ఎల్బాలో ఉండేవాడు. ఇంకా ఈ అబ్బాయి ఉన్నాడు కదా మన జాయ్ బాయ్ పుట్టినోడు, వాడైతే ఏన్షియంట్ కింగ్డమ్ లో పుట్టాడు. ఇంకా ఫస్ట్ టైం సముద్రంలో ఒక పైరట్ గా సేల్ చేసిన వ్యక్తి కూడా జాయ్ బాయ్ అని చెప్పి తను అంటాడు. గైస్ అసలు వన్ పీస్ హిస్టరీలోనే ఫస్ట్ పైరట్ వచ్చేసి మన జాయ్ బాయ్. ఇక్కడ మీ అందరికి నేనైతే కూడా కన్ఫర్మ్ చేయాలనుకుంటున్నాను, మన వన్ పీస్ లో అయితే చాలా సార్లు సన్ గాడ్ నికా గురించి మాట్లాడతారనమాట. సో సన్ గాడ్ నికా వేరే, జాయ్ బాయ్ వేరే. అయితే ఇప్పుడు చాలా మంది అంటారు అనమాట లూఫీ లోపల జాయ్ బాయ్ ఉన్నాడని చెప్పి, కానీ కాదు గైస్, మన లూఫీ లోపల విల్ వచ్చేసి జాయ్ బాయ్ ఉంది. నాకు తెలిసి మన లూఫీ ఒక డెవిల్ ఫ్రూట్ ఫస్ట్ టైం సన్ గాడ్ నికా దగ్గర ఉండేది, దాని తర్వాత జాయ్ బాయ్ దగ్గరికి వచ్చింది, దాని తర్వాత మన లూఫీ దగ్గరికి వచ్చింది అనుకుంటా. అది నిజంగా ఇలాంటి రివీల్స్ చూసిన తర్వాత నేను లిటరలీ షాక్ అయిపోయా
బ్రో మన ఓడా సెన్సే ఈస్ కుకింగ్ రైట్ నౌ. అసలు ఒరిజినల్ చాప్టర్ రిలీజ్ అయిపోయిన తర్వాత మనం దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో చెప్పాల్సిన చాలా ఉంది దాని మీద. అయితే ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్న ఆ చాప్టర్ ని రీడ్ చేయడానికి. సో ఇంకా ఈ వీడియో అయితే ఇంతవరకే గైస్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరూ నచ్చింది. నచ్చే మాత్రం ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇంకా ఈ వీడియో ఇంతవరకు మాకు నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.